నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం క్యాంప్ ఆఫీస్కు క్యూ కడుతున్న ఎమ్మెల్యేలు, మార్పులు చేర్పులపై కొనసాగుతున్న సీఎం జగన్ కసరత్తు. దావోస్లో బిజీగా సీఎం రేవంత్, పెట్టుబడులే లక్ష్యంగా పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు. ఫైబర్ నెట్ కేసుపై సుప్రీంలో జరగని విచారణ, తదుపరి విచారణ తేదీని వెల్లడిస్తామన్న జస్టిస్ బోస్. అద్దంకి దయాకర్కు ఝలక్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బల్మూరి, మహేష్ కుమార్ గౌడ్. మణిపూర్లో ముగిసిన రాహుల్ గాంధీ జోడో యాత్ర, అద్భుత స్పందన లభించిందన్న కాంగ్రెస్. కేరళలో ప్రధాని మోదీ పర్యటన, కొచ్చి పోర్ట్ విస్తరణ పనులు ప్రారంభం. భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 1628, నిఫ్టీ 460 పాయింట్లకు పైగా నష్టం. మూడవ టీ20లో రోహిత్ శర్మ సెంచరీ, 64 బంతుల్లో శతకం బాదిన హిట్ మ్యాన్. తెలంగాణకు పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన కొనసాగుతోంది. దావోస్లో ఆరాజన్ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్, సీఈఓ మన్ని కంటిపూడితో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. హైదరాబాద్ కేంద్రంగా తమ సేవలు విస్తరిస్తామని ఆరాజన్ ప్రతినిధులు తెలిపారు. మల్లాపూర్లో ప్రస్తుత ప్లాంటును 2000 కోట్లతో విస్తరిస్తామని, అలాగే కొత్తగా 1500 ఉద్యోగాలను సృష్టించే ప్రణాళికను రూపొందిస్తున్నామని ఆరాజన్ కంపెనీ ప్రకటించింది. ఫార్మా రంగంలో గ్లోబల్ లీడర్గా ఉన్న ఆరాజన్ లైఫ్ సైన్సెస్ హైదరాబాద్లో భారీ పెట్టుబడి ప్రణాళికను ఎంచుకోవడంపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ కొత్త ప్రభుత్వ సంకల్పాన్ని నెరవేర్చేందుకు ఈ పెట్టుబడులు దోహదపడతాయని అన్నారు. అద్భుతమైన మౌలిక సదుపాయాలు సిద్ధించడంతో పాటు భవిష్యత్తుకు అవసరమైన శక్తివంతమైన పర్యావరణ వ్యవస్థ ఏర్పడుతుందని అన్నారు. కొత్త ఆవిష్కరణలతో ఇక్కడున్న ప్రతిభా నైపుణ్యాలకు మరింత గుర్తింపు వస్తుందని సీఎం రేవంత్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం కేంద్రాన్ని డిమాండ్ చేసేది బీఆర్ఎస్ మాత్రమేనని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. పార్లమెంటులో రాష్ట్ర వాణి బలంగా వినిపించాలంటే కేసీఆర్ జట్టుకే ఓటు వేయాలని కోరారు. 2014లో రాష్ట్రం సాధించినప్పుడు తెలంగాణ ఏకైక గొంతుక టీఆర్ఎస్ మాత్రమేనని గుర్తు చేశారు. 2024లోనూ తెలంగాణకున్న ఏకైక గొంతుక మన పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు. ఏనాడైనా తెలంగాణ గళం, బలం, దళం బీఆర్ఎస్ఏ అని కేటీఆర్ అన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు స్పష్టతకు వచ్చింది. ఎన్ఎస్యూఏ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అధికారికంగా ప్రకటించింది. నిన్నటి వరకు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ పేర్లు ప్రచారంలో ఉండగా చివరి నిమిషంలో అద్దంకి స్థానంలో మహేశ్వర్ గౌడ్ పేరు తెరపైకి వచ్చింది. ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో చివరి నిమిషం వరకు ఉత్కంఠ నెలకొంది. రేపటితో నామినేషన్లకు గడువు ముగియనున్న నేపథ్యంలో మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ పేర్లను ప్రకటించింది. కాగా ఎమ్మెల్సీ స్థానాల ప్రకటనపై అద్దంకి దయాకర్ స్పందించారు. తాను కాంగ్రెస్ పార్టీకి విధేయుడని అన్నారు. పార్టీ తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని, పార్టీ కోసం సహనంగా ఉంటానని స్పష్టం చేశారు. తనకు మరింత మంచి పొజిషన్ ఇవ్వాలని పార్టీ ఆలోచిస్తూ ఉండొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. తన పట్ల పార్టీ సానుకూలంగా ఉందన్నారు. ఎమ్మెల్సీ అంశంలో పార్టీ తీసుకున్న నిర్ణయం పట్ల చాలామంది నా అభిమానులకు, తర్వాత పార్టీ అభిమానులకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చి ఉంటుంది. బట్ పార్టీ కొరకు మనం సహనంతో ఉందాం. పార్టీ నన్ను ఇంకా మరింత మంచి పొజిషన్ కొరకు ఆలోచిస్తుండొచ్చు. కాబట్టి ఇది రాకపోవడం వల్ల ఏదో అద్దంకి దయాకరణ మీద ఏదో కుట్రనో నష్టం జరుగుతుందని భావించకండి. ఎందుకంటే డెఫినెట్గా నా పట్ల కేంద్ర పార్టీ కానీ రాష్ట్ర పార్టీ కానీ చాలా సీరియస్గా కన్సర్న్ ఉన్నది. అది నాకు కూడా తెలుసు. దీపాదాస్ మున్షి గారు కూడా నాతో నిన్న మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. కాబట్టి
పార్టీ యొక్క విధేయునిగా పార్టీ నిర్ణయాలను గౌరవించాల్సిన బాధ్యత నాపై ఉన్నది. పార్టీ భవిష్యత్తును మరింత ఆలోచించే వాళ్ళుగా మనం అందరం కూడా రేపు ప్రజల పాలన ఎట్లా ఉంటుందో మనం అందరం కూడా కలిసి ముందుకు తీసుకుపోవడానికి ముఖ్యమంత్రి గారికి, కేబినెట్కి మనం అందరం కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. నన్ను పార్టీ మంచి అవకాశం ఇస్తుందని నేను ఆలోచిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై కాంగ్రెస్, జై హింద్. ఎమ్మెల్యే గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఎన్నికపై తమిళిసై కీలక నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టులో వివాదం తేలే వరకు 2 ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయకూడదని గవర్నర్ తమిళిసై నిర్ణయించారు. 2 స్థానాల్లో దాసోజు శ్రవణ్, సత్యనారాయణను గత ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆ ఇద్దరికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ అయ్యేందుకు తగిన అర్హతలు లేవంటూ తమిళిసై తిరస్కరించారు. తమ అభ్యర్థిత్వాల తిరస్కరణను సవాల్ చేస్తూ వారిద్దరూ ఇటీవల హైకోర్టులో పిటిషన్లు వేశారు. పిటిషన్ల విచారణ అర్హతపై ఈ నెల 24న హైకోర్టులో విచారణ జరగనుంది. మరోవైపు 2 ఎమ్మెల్సీలను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కసరత్తు ముమ్మరం చేసింది. గవర్నర్ పేర్కొన్న అర్హతలకు అనుగుణంగా 2 పేర్లను కేబినెట్ ద్వారా ప్రతిపాదించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఎన్నికకు బ్రేక్ వేస్తూ ఖాళీల భర్తీకి ప్రభుత్వ ప్రతిపాదనలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని నిర్ణయం తీసుకున్నారు. రెడ్ పిటిషన్లు పెండింగ్లో ఉండడంతో పాటు పెద్ద మనుషుల ఒప్పందంపై హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజ్భవన్ వర్గాలు వెల్లడించాయి. విజయవాడ స్వరాజ్య మైదానంలో 19వ తేదీన భారీ అంబేద్కర్ విగ్రహం స్మృతివనం ప్రారంభోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సీఎం జగన్ పాల్గొని ప్రారంభించనున్నారు. 81 అడుగుల వేదికపై 125 అడుగులతో 400 కోట్ల రూపాయల నిధులతో దీన్ని నిర్మించిన అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణకు సిద్ధమైంది. జనవరి 20 నుంచి సందర్శకులకు అనుమతి ఉంటుంది. పర్యాటకులను ఆకట్టుకునేలా లోపల ఆడిటోరియం, కన్వెన్షన్ సెంటర్, మ్యూజియం ఏర్పాటు చేశారు. కాగా 206 అడుగుల అంబేద్కర్ మహాశిల్పం రాష్ట్రానికే కాదు దేశానికే తలమానికమన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని ప్రకటించారు. చరిత్రను తిరగరాసేలా మరెందరికో 100 సంవత్సరాల పాటు స్ఫూర్తినిస్తుందన్నారు. విజయవాడలో మనం ఏర్పాటు చేసుకున్న అంబేద్కర్ గారి మహాశిల్పం మన రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఇది తలమానికం. ఇది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్. ఇది సామాజిక న్యాయ మహాశిల్పం. ఈ నెల 19వ తారీఖున చారిత్రక స్వరాజ్య మైదానంలో ఆవిష్కరించబోతా ఉన్న ఈ విగ్రహం దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ గారి విగ్రహం. ఇది 81 అడుగుల వేదిక మీద ఏర్పాటు చేసిన 125 అడుగుల మహాశిల్పం. అంటే మొత్తం మీద 206 అడుగుల ఎత్తైన విగ్రహం ఇది. విజయవాడలో మనం ఏర్పాటు ఈ నెల 19న విజయవాడలో 125 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ కాంస్య విగ్రహావిష్కరణ చేయనున్నారు. విజయవాడలోని స్వరాజ్య మైదానంలో కార్యక్రమం ఏర్పాట్లు చేస్తున్నారు. అంబేద్కర్ భారీ విగ్రహావిష్కరణ పోస్టర్ను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విడుదల చేశారు. ఈ నెల 19న సాయంత్రం 4 గంటలకు అంబేద్కర్ విగ్రహావిష్కరణ సీఎం చేతుల మీదుగా జరుగుతుంది. 400 కోట్లకు పైన నిధులతో చరిత్రలో నిలిచేలా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్మించింది. అంబేద్కర్ గారి విగ్రహాన్ని దేశంలోనే మరెక్కడా లేని విధంగా రూపొందించాలి. భావి తరాలకి ఆకాశమంతా ఎత్తున్నటువంటి ఆ సంస్కారవంతుడి విగ్రహాన్ని భావి తరాలకు అందించి చిరస్థాయిగా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన కూడా చరిత్ర పుటల్లో నిలిచిపోతారనడంలో సందేహం లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆకాంక్షల మేరకు వాళ్ళు కోరుకున్నటువంటి విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు 19వ తారీఖున ఇంచుమించుగా 400 కోట్లు పైచిలుకు వెచ్చించి ఆ దేశంలోనే అతిపెద్ద విగ్రహాన్ని న్యాయశిల్పం సమతా న్యాయ శిల్పాన్ని 19వ తారీఖు ప్రతిష్ఠ చేసుకోవడం అన్నటువంటిది నిజంగా ప్రతి ఒక్క తెలుగువాడికి ప్రతి ఒక్క ఆంధ్రుడికి గర్వకారణం అని చెప్పుకుంటూ బాబా అంబేద్కర్ గారి స్టాచ్యూనే కాదు అక్కడ ఒక మ్యూజియం బాబాసాహెబ్ గారు పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా ఆయన
అవమానాలు, అసమానతలు, చదువు, ఉద్యోగం, బరోడా మహారాజు సహాయం, అక్కడి నుంచి మరలా ఇతర దేశాలకు వెళ్ళి చదువుకోవటం, వస్తాం, ఉద్యోగం చేయటం, తర్వాత కాలక్రమంగా అవమానాలు, మహత్యరు పోరాటం, దాని తర్వాత మరి ఆయన బౌద్ధోద్యం తీసుకోవటం దగ్గర నుంచి అనేక అంశాలు మిళితమైనటువంటి మోరల్స్, మ్యూజియం, థియేటర్, కన్వెన్షన్ హాల్, ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలతో మిళితమైనటువంటి బాబాసాహెబ్ యొక్క ఆలోచనలు అంతా రంగరించే విధంగా ఉన్నటువంటి స్ట్రక్చర్ని ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మా జాతులు టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్ట అన్నారు. స్కిల్ స్కామ్లో చంద్రబాబు డైరెక్ట్గా దొరికిపోయారని ఆరోపించారు. సీమెన్స్ కంపెనీ చంద్రబాబుతో అగ్రిమెంట్ చేసుకోలేదని చెప్పిందని, ఫైబర్ నెట్ ఇన్నర్ రింగ్ రోడ్ కేసులోనూ 100 కోట్లు కొట్టేశారని అన్నారు. వైసీపీని ఓడించే సత్తా లేకనే అందరితో పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. సుప్రీంకోర్టు తీర్పు చంద్రబాబును తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు అంబటి. చంద్రబాబు క్వాష్ పిటిషన్పై విస్తృత ధర్మాసనానికి పంపించారని రాశారు తప్ప చంద్రబాబుకు కావాల్సిన రిలీఫ్ రాలేదు, చంద్రబాబు నాయుడు గారు కోరుకున్నటువంటిది జరగలేదు అనేది మాత్రం రాయలే. ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారి మీద అనేక కేసులు ఫైల్ చేశారు. చివరికి మన నియోజకవర్గంలో పోటీ చేస్తారంటున్నారే, ఆ కళాలక్ష్మి కూడా ఫైల్ చేశారు ఒక కేసు ఆయన మీద. లక్ష్మీ పార్వతి గారు ఫైల్ చేశారు ఒక కేసు. అదేవిధంగా మీకు గుర్తుందో లేదో తెలంగాణలో క్యాష్ ఇస్తూ దొరికిపోయాడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు. ఈయన క్యాష్ కోట్ల రూపాయలు ఇస్తూ దొరికిపోతే అది కూడా కేసు రీచ్ చేయడానికి ప్రయత్నం చేశారు, కానీ అన్నింటినీ తప్పించుకున్నాడండి మహానుభావుడు. మేనేజ్ చేసుకున్నాడు, శుభ్రంగా మేనేజ్ చేసుకున్నాడు, చట్టాలను మేనేజ్ చేసుకున్నాడు, వ్యవస్థలను మేనేజ్ చేసుకున్నాడు. ఎక్కడ దొరకని దొంగగా చలామణి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఇక్కడ దొరికాడు. ఇక్కడ కూడా ఏదో ఒకటి చట్టంలో బొక్క చేసుకుని పారిపోదాం అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ కూడా తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తే నిన్న సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఒకటి ఏం చెప్పిందంటే, 2 జడ్జెస్ విభిన్నమైనటువంటి తీర్పులు ఇచ్చారు, కానీ ఒక విషయంలో చాలా క్లియర్గా అంగీకరించారు. అదేమిటంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం, ఆయన రిమాండ్కి పంపటంలో మేము ఇంటర్ఫియర్ కాం. వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత బోండా ఉమా తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ నేతలు కోర్టు తీర్పులకు కూడా తప్పుడు భాష్యం చెబుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు విషయంలో అసత్యాలను ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కలిగినటువంటి పోస్ట్ లో ఉండి అడిషనల్ ఏజీగా ఉండి నువ్వు మాట్లాడే మాటలు తీర్పులను వక్రీకరిస్తావు, బెంచ్ మీద చేసినటువంటి కామెంట్స్ ను వక్రీకరిస్తావు, హైకోర్టులో చెప్పినటువంటి జడ్జి గారు చెప్పినటువంటి భాషను వక్రీకరిస్తావు. నీ యజమానికి నువ్వు అంత విశ్వాస పాత్రుడుగా పనిచేయాలంటే అడిషనల్ ఏజీగా రిజైన్ చేయి. వెళ్ళు అడేపల్లిలోకి వెళ్ళి వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో కూర్చొని అధికార ప్రతినిధికి ఒక పదవి తీసుకొని నీ నోటుకు వచ్చినట్టు వాగు, మేము సమాధానం చెప్తాం రాజకీయంగా. అంతేగాని అత్యున్నత న్యాయస్థానాన్ని కూడా మీరు వైసీపీ దొంగలు తప్పు పట్టిస్తున్నారు. అత్యున్నత సుప్రీంకోర్టును కూడా సీనియర్ జడ్జి గారు మాట్లాడినటువంటి మాటలను కూడా వక్రీకరిస్తున్నారంటే మీరు కరుడు కట్టినటువంటి నేరగాళ్లు వైసీపీ నాయకులు. ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసి ప్రజలను ఇబ్బంది పెట్టారని గురజాల టీడీపీ ఇన్ఛార్జ్ ఎరపతినేని అన్నారు. రాష్ట్రంలో పేదవాడు బ్రతికే పరిస్థితి లేదన్నారు. జగన్ను ఇంటికి పంపేందుకు 5 కోట్ల మంది ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అభివృద్ధికి చిరునామాగా ఉన్న ఏపీని జగన్ వచ్చి నాశనం చేశారని మండిపడ్డారు. పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించి వారికి చెడ్డ పేరు తెచ్చారని విమర్శించారు. జగన్ పాలనలో వ్యవసాయ రంగం నిర్వీర్యమైందన్న ఎరపతినేని వచ్చే ఎన్నికల్లో వైసీపీ చాప చుట్టేయడం ఖాయమని జోసెన్ చెప్పారు. వైసీపీ కుప్పగూలిపోయే పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో. నమ్మే పరిస్థితి లేదు. మమ్మల్ని వాడుకొని గొంతు కోసారు ఇతను అనే పరిస్థితి. కనీసం మాట్లాడదామన్నా ఆ తాడేపల్లి కొంపలకు కూడా రానిట్లే పాపం. బయట మాట్లాడుకొని వెళ్తున్నారు వాళ్ళ సామంతులతో. ఈ నెలాఖరు లోపు ఇంకా వైసీపీ నుంచి వలసలు పూర్తి స్థాయిలో ఉంటాయి. ఆ పార్టీని, ఆ జగన్మోహన్ రెడ్డి నమ్మే పరిస్థితి వాళ్ళ నాయకులకే లేదు, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి అసలే లేదు. సో తప్పకుండా దూరమైన వర్గాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి 83 నుంచి వెన్నెముకగా ఉన్న వర్గాలన్నీ కూడా మరలా తెలుగుదేశం పార్టీ వైపు వచ్చారు, ఇంకా వస్తున్నారు.
వాళ్ళకి 151 వచ్చినాయి, మాకు 155 సీట్లు వస్తాయి రెండు పార్టీలు. దర్ ఇస్ నో డౌట్. అధికార వైసీపీపై టీడీపీ నేత పట్టాభి విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరమే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు డుమ్మా కొట్టారని అన్నారు. కరోనా తర్వాత సంవత్సరం దావోస్ వెళ్లే పేరిట ప్రత్యేక విమానంలో లండన్కు వెళ్లాడని అన్నారు. లండన్లో తన పెట్టుబడుల లెక్కలు చూసుకోవడానికి వెళ్ళినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి ఫోకస్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంపై కాకుండా ఆయన పెట్టుబడి లెక్కలు చూసుకోవడంపైనే ఉందన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి 4 సంవత్సరాలు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు దావోస్లో జరిగితే ఈయన ముఖ్యమంత్రి అయినటువంటి మొదటి సంవత్సరం 2020లో డుమ్మా కొట్టాడు. ఎందుకు వెళ్ళలేదో ఆవిడికి తెలియదు. సరే 2021 కరోనా, 2022 ముఖ్యమంత్రి గారు పర్యటనకు బయలుదేరారు. కానీ ఆ రోజున వచ్చినటువంటి వార్తలు ఏంటంటే ఈయన గారు విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో స్పెషల్ ఫ్లైట్ వేసుకుని కొన్ని కోట్ల రూపాయలు తగలేసి ఈయన దావోస్ కని చెప్పి బయలుదేరాడు స్విట్జర్లాండ్కి. దావోస్ కని చెప్పి బయలుదేరి విమానాన్ని నేరుగా లండన్ తీసుకువెళ్ళి అక్కడ తన కుమార్తెను గెలిచారా, లేదంటే ఆయన వ్యాపార విదేశీ దొంగ పెట్టుబడులన్నీ చాలా దేశాల్లో ఉన్నాయి కదండి, మరి ఆ లెక్కలు చూసుకోవడానికి లండన్ వెళ్ళాడా? అది ఈ రోజుకి కూడా $1 మిలియన్ క్వశ్చన్. సీఎం గారి దృష్టి దావోస్ పెట్టుబడుల సదస్సు మీద కాదండి, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొద్దామన్న ఆలోచన ఆయనకి ఏమాత్రం లేదు. విదేశీ విహారయాత్రగా దాన్ని మార్చేసి ఇదిగో లండన్ వెళ్ళి లండన్ మిస్టరీ జగన్ ఫ్లైట్ అక్కడెందుకు దిగింది అంటే సూటిగా బదులు ఇవ్వని 2 మంత్రులు. ఇదిగోండి ఇది ఆ రోజున 2022లో ముఖ్యమంత్రి గారు చేసినటువంటి దావోస్ పర్యటన. ఇవాళ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరగలేదు. ఈ పిటిషన్ జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలాయం త్రివేది ధర్మాసనం ముందుకు రావాల్సి ఉంది. అయితే ఈరోజు ధర్మాసనం కూర్చోవడం లేదని జస్టిస్ అనిరుద్ధ బోస్ ప్రకటించారు. మరో విచారణ తేదీని ప్రకటిస్తామన్నారు. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కోలుకుంటున్నారు. తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స తర్వాత త్వరితగతిన కోలుకోవడానికి అనుకూలంగా కేసీఆర్ శరీరం సహకరిస్తోందని, ఆయన మానసికంగా కూడా దృఢంగా ఉన్నారని డాక్టర్స్ తెలిపారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చేతికర్ర సహాయంతో నడుస్తున్నారు. గత నెల 8న తుంటి ఎముక గాయంతో ఆసుపత్రిలో చేరిన కేసీఆర్కు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. మరో 3 నుంచి 4 వారాల్లో కేసీఆర్ పూర్తిగా కోలుకొని త్వరలో ప్రజల ముందుకు రానున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఫామ్ హౌస్లో వైద్యుల పర్యవేక్షణలో ఫిజియోథెరపీ చేయించుకుంటున్నారు కేసీఆర్. ఎప్పటికప్పుడు కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. ఊతకర్ర సహాయంతో నడక ప్రాక్టీస్ చేస్తున్నారు. ఫామ్ హౌస్లో కేసీఆర్ నడుస్తున్న వీడియోను ఎంపీ సంతోష్ కుమార్ ట్విట్టర్ ఎక్స్లో పోస్ట్ చేశారు. మరింత దృఢ సంకల్పంతో ప్రజల ముందుకు త్వరలో కేసీఆర్ వస్తారని ఆకాంక్షించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర 3వ రోజు కొనసాగుతోంది. నాగాలాండ్ కోహిమా నుంచి ప్రారంభమైన రాహుల్ యాత్ర హుషారుగా ముందుకు సాగుతోంది. యాత్రలో అగ్రనేత రాహుల్ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ సాగుతున్నారు. యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ సైనిక సిబ్బందితో ముచ్చటించారు. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. రాహుల్ యాత్రలో స్థానికులు భారీగా పాల్గొన్నారు. యాత్ర సాగినంత దూరం కోహిమాలో రోడ్డుకి ఇరువైపులా ప్రజలు బారులు తీరి కనిపించారు. రాహుల్ యాత్రకు ప్రజలు పూర్తిగా మద్దతు తెలిపారు. Ideological war going on in India. The RSS and the BJP are attacking all the different cultures in this country. And this is the language and the culture that the RSS and the BJP are attacking and disrespecting. What you speak, who you worship, what you eat, your marriage traditions, these are your traditions. These are nobody else's business. As an Indian person, it is my duty to respect these cultures, these traditions, these histories. I am almost ashamed to tell you that after what has happened in Manipur, the Prime Minister of India has not gone there. Their politics have torn the state apart. They have divided the state. They have weaponized the state. They had burnt the state, and they cannot even step foot in the state. And that is the idea of the Bharat Jodo Nyaya Yatra. For the people of Nagaland to have to drive through these roads is injustice to the youngsters. ప్రధాని నరేంద్ర మోదీ కేరళలో పర్యటించారు. నటుడు నేత సురేష్ గోపి కూతురు వివాహానికి మోదీ హాజరయ్యారు.
వధూవరులను ఆశీర్వదించారు. వివాహ వేడుకకు మమ్ముట్టి, మోహన్ లాల్, ఇతర నటీనటులు హాజరయ్యారు. మోదీ కేరళ పర్యటనలో భాగంగా కొచ్చిలో బూత్ స్థాయి నేతలతో సమావేశమయ్యారు. రానున్న లోక్సభ ఎన్నికలపై దృష్టి పెట్టిన మోదీ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. అయోధ్య నగరంలోనే కాదు దేశ విదేశాల్లో రామమందిరంలో ప్రాణ ప్రతిష్టకు సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా ఆలయంలో ప్రతిష్ఠించనున్న రామ్లల్లా విగ్రహం తొలి చిత్రం బయటకు వచ్చింది. పల్లకీలో కూర్చున్న రామ్లల్లా ఆలయ ప్రాంగణంలో పర్యటించారు. అయితే గర్భగుడిలో ప్రతిష్ఠించబోయే అసలు విగ్రహం ఇది కాదు. ఈ విగ్రహం గర్భగుడిలో ప్రతిష్ఠించబడదు. ఈరోజు ఆలయ ప్రాంగణంలో పర్యటనకు తీసుకువెళ్లిన విగ్రహం ప్రతీకాత్మక విగ్రహం అని చెప్తారు. గర్భగుడిలో ప్రతిష్ఠించబడే రాముడి అసలు విగ్రహాన్ని జనవరి 18న రామాలయ సముదాయానికి తీసుకొస్తారు. గర్భాలయంలో ప్రతిష్ఠించే బాలరామయ్య విగ్రహం కర్ణాటక శిల్పి అరుణ్ యోగిరాజు చెక్కారు. ఇప్పటికే రామమందిర ప్రారంభోత్సవంలో భాగంగా పూజలు, క్రతువులు ప్రారంభమయ్యాయి. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జనవరి 22న జరగాల్సి ఉంది. రామమందిర ప్రారంభోత్సవ పూజా విధానం ప్రకారం బుధవారం బాలరామయ్య విగ్రహాన్ని ఆలయ ప్రాంగణానికి తీసుకెళ్లారు. ఆలయ ప్రాంగణాన్ని సందర్శించిన అనంతరం రామ్లల్లా ఆలయంలోకి ప్రవేశించారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆహ్వానం పంపింది. ఈ నెల 22న అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించింది. అయోధ్య రామాలయంలో శ్రీరామ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రావాల్సిందిగా ఇప్పటికే అనేక మంది ప్రముఖులకు ఆహ్వానాలు వెళ్ళాయి. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆహ్వానం అందింది. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఆలయాలు, పుణ్యక్షేత్రాల్లో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించాలనే ప్రధాని మోదీ పిలుపు మేరకు బీజేపీ నేతలు పాల్గొంటున్నారు. బషీర్బాగ్ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆలయాల స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయాల పరిసరాలని ఊడ్చి తన చేతులతో చెత్తను ఎత్తివేశారు. నీటితో ఆలయ గోపురాలని కడిగారు. అనంతరం స్వయంగా విగ్రహ మూర్తుల్ని శుద్ధి చేశారు. లోని నూతనంగా నిర్మించినటువంటి రామ మందిరంలో భగవాన్ శ్రీరామ్ యొక్క ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న విషయం మనకందరికీ తెలుసు. 500 సంవత్సరాల నుంచి కూడా ప్రపంచంలో ఉన్నటువంటి హిందువుల యొక్క ఆకాంక్ష నెరవేరేటువంటి సమయం ఆసన్నమైనది. దీనికోసము కోట్లాది మంది ప్రజలు 22వ తేదీ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి నుంచి 21వ తేదీ వరకు దేశంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలలో కూడా స్వచ్ఛ అభియాన్ కార్యక్రమం చేయాలని, దేవాలయ పరిసర ప్రాంతాలు పరిశుభ్రం చేయాలని ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు. దేశంలో లక్షలాది మంది మందిరాలను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, దేవాలయ
స్వచ్ఛ అభియాన్ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. అందులో భాగంగా ఈరోజు హైదరాబాద్లోని బషీర్బాగ్ వద్ద ఉన్నటువంటి కనకదుర్గమ్మ వారి దేవాలయంలో ఈ స్వచ్ఛ అభియాన్ కార్యక్రమం అందులో భాగంగా చేపట్టడం జరిగింది. అయోధ్యలోని నూతనంగా నిర్మించినటువంటి అయోధ్య రామయ్యకు కానుకలు వెల్లువల వస్తున్నాయి. ప్రారంభోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో కానుకలు అయోధ్యకు తరలి వెళ్తున్నాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి శ్రీరామ్ క్యాటరింగ్ సర్వీస్ వారు భారీ లడ్డు కానుకగా అందిస్తున్నారు. 1265 కిలోల భారీ లడ్డు అయోధ్యకు బయలుదేరింది. ఈ సందర్భంగా లడ్డు శోభాయాత్ర కన్నుల పండుగగా సాగింది. పికెట్ 4వ వార్డు నుండి తాడ్బండ్ హనుమాన్ టెంపుల్ వరకు జరిగిన శోభాయాత్రలో బీజేపీ నేతలు, స్థానికులు పాల్గొన్నారు. అయోధ్య రామాలయాన్ని రామాయణం సీరియల్ నటీనటులు సందర్శించారు. 30 ఏళ్ల క్రితం టీవీ ధారావాహిక కార్యక్రమం రామాయణంలో నటించిన పాత్రధారులు రామాలయాన్ని సందర్శించారు. రాముడి పాత్ర వేసిన అరుణ్ గోవిల్, సీత పాత్రధారి దీపిక, లక్ష్మణుడి పాత్ర వేసిన నటీనటులు ఆలయానికి వెళ్లారు. వారికి ఆలయ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.